హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ చదరంగం 50వ భాగాన్ని వినిద్దాం. శృతి ఆశ్చర్యపోయి బేబీనా అని అంటుంది. హర్ష నవ్వుతూ అవును, నేనెప్పుడూ అనుకున్నాను నా భార్యని నా బిడ్డలాగా చూసుకుంటా అని, అందుకే అంటాడు. శృతి నవ్వుతుంది. హర్ష వెంటనే శృతిని వదిలి ఆగు, ముందు ఈ విషయం అర్జెంటుగా మా రాక్షసి మహీకి మా అక్కకి చెప్పాలి అంటాడు. రేయ్, నేనంతా విన్నాను కానీ ముందు మహీకి చెప్పు అని అంటూ నవ్వుతూ వచ్చి శృతిని పట్టుకొని, అది వీడి బుర్ర వాష్ చేయకపోయి ఉంటే అసలు వీడికి నీ మీద ఉన్న ప్రేమ తెలిసేదే కాదు అని అంటుంది హరిత. శృతి అర్థం కాక చూస్తూ ఉంది. హర్ష నవ్వుతూ, మహీ నేను పెరిగిన అనాథాశ్రమ శరణాలయంలోనే పెరిగింది. నా ఫ్రెండ్, నా చెల్లి, నా లైఫ్లో ఇంపార్టెంట్ అంటే అది మహీనే అని అంటాడు. శృతి నవ్వుతుంది. హర్ష కాల్ చేసి విషయం మొత్తం చెప్తాడు మహీకి. మహీ, హర్ష అర్జెంటుగా స్పీకర్ ఆన్ చేయి అని అంటుంది. హర్ష స్పీకర్ ఆన్ చేయగానే వదినా అని ఒక కేక పెడుతుంది. హర్ష తన చేతిలోని ఫోన్ జారుస్తాడు ఆ కేకకి. శృతి గట్టిగా పట్టుకుని నవ్వుతూ హాయ్ మహీ అంటుంది. పక్కనే ఉన్న హరిత, ఒసే ఏంటి అరుపు, పిల్లాడు భయపడ్డాడు, ఇక్కడ జనాలు ఉండాలా పోవాలా అని అంటుంది. అబ్బా నువ్వు ఉండక్క వదిన, మా హర్షాన్ని నువ్వు బాగా చూసుకుంటావు, నాకు అది తెలుసు, కానీ నీ గురించి తలుచుకుంటే చాలా జాలేస్తుంది, ఎలా వేగుతావో ఏంటో అంటుంది మహి. హర్ష ఫోన్ లాక్కుని ఏయ్ కోడతా అంటాడు. మహి నవ్వేసి ఊరికే అన్నానులే అని అలా కాసేపు మాట్లాడుకొని పెట్టేస్తుంది. తర్వాత హర్ష కూడా మాస్టర్స్ చేయడానికి స్టేట్స్కి వెళ్తాడు. శృతి ఇక్కడ తన స్టడీస్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. సడన్గా ఒకరోజు తనకి పెళ్లి చూపులని ఇంట్లో అనేసరికి భయంతో హర్ష రాకముందే చెప్పేస్తుంది. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో తను బయటకు వచ్చేస్తుంది. హరిత దగ్గరికి వెళ్తుంది. వెంటనే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. హర్ష కూడా ఒక 10 డేస్కి అంతా కంప్లీట్ చేసుకుని వస్తాడు. వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇంకా తప్పేది లేక శృతి, హర్ష అలా ఎవరూ లేకుండానే హరిత హెల్ప్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత హర్ష ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుని దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ముందుగానే చేసుకోవడం వల్ల తనకి చాలా ఈజీ అయింది కంపెనీ స్టార్ట్ చేయడం. అలా ఒక సంవత్సరానికి అతను అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు కాస్త గిల్లి కజ్జాలు ఉంటూ వాళ్ళిద్దరి లైఫ్ సాగుతూ ఉంటుంది. మహీతో ఎప్పుడు మాట్లాడడమే కానీ చూసిందే లేదు. అనుకోకుండా ఒకరోజు సడన్గా హర్ష ఇంటికి ఒంటి నిండా కట్లతో వస్తాడు తన మేనేజర్ హెల్ప్తో. శృతి ఒక్కసారిగా ఏడుస్తూ హర్షాని పట్టుకొని ఏమైంది, ఎలా తగిలాయి అంటూ ఏడుస్తూ ఉంటుంది భయపడుతూ కంగారుగా. అక్కడే ఉన్న మేనేజర్, ఎవరో సార్ పైన అటాక్ చేశారు మేడం అంటాడు. శృతి భయపడిపోయి, హర్ష ఏం కాలేదు శృతి, బిజినెస్ అన్నాక ఇలాంటివన్నీ జరుగుతాయిలే, నేనెవరో కనుక్కుంటాను సరేనా, నువ్వు కూల్ అవ్వు ముందు అంటాడు. అలా ఇంకోసారి ఎవరో హర్ష కార్కి యాక్సిడెంట్ చేస్తారు ఇంకొన్ని నెలలకి. శృతి చాలా భయపడిపోతుంది. అలాంటి టైంలోనే ఒకరోజు వరుణ్ తనకి ఎదురు పడతాడు. హాయ్ శృతి, ఎలా ఉన్నావు అంటూ వంకరగా నవ్వుతాడు. శృతి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. వరుణ్ మళ్ళీ అడ్డొచ్చి ఏం చేస్తూ ఉంటావులే, ఆ హర్షకి కట్లు విప్పుతూ కడుతూ ఉంటావు అంతేనా అంటాడు నవ్వుతూ. శృతి ఆశ్చర్యపోయి నీకెలా అంటూ ఆగిపోతుంది. శృతికి వరుణ్ కళ్ళల్లోని భావాలు అర్థమై యూ, హౌ డేర్ యూ, హర్షకి ఇలా చేయించింది నువ్వేనా అని కోపంగా కాలర్ పట్టుకొని అతని చెంపలు వాయు కొడుతుంది. అక్కడ అందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. వరుణ్కి పిచ్చిలేసి శృతి చేయి గట్టిగా పట్టుకొని గోడకి నెట్టి జోబులో నుంచి గన్ తీసి తన తలకి గురి పెట్టాడు. అక్కడ అందరూ భయపడి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఏయ్, నీ మొగుడికి నీకు నన్ను అందరి ముందు అవమానించడమే పని కదా, ఆ రోజు వాడి వల్ల కాలేజీ వదిలి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో నన్ను వదలలేదు. అందరి ముందు నన్ను ఒక వెధవిని చేసి నడి రోడ్డు పైన కొట్టాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అదే పని రిపీట్ చేసావు. నిన్ను వాడిని అస్సలు వదలను. నన్ను అలా చేసిన మీ ఇద్దరిని సంతోషంగా ఎలా ఉండనిస్తాను. నువ్వు వాడి దగ్గరగా ఉన్న ప్రతి క్షణం వాడికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఆ రోజు నీకోసమేగా వాడు అలా చేసింది, అలాంటిది నువ్వే వాడి దగ్గర లేకుండా చేస్తా అని అంటాడు. శృతి నవ్వి ఏంటి కలలు కంటున్నావా, బెదిరిస్తున్నావు అంటుంది. వరుణ్ మొహాన ఒక విషపు నవ్వును వచ్చింది. నాకు తెలుసు డార్లింగ్, నువ్వు ఇలా అంటావని అని అతని మొబైల్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు. అవతలి వారు లిఫ్ట్ చేసి సార్, వాడు ఇంకా ఇంట్లో ఉన్నాడు, అతని వైఫ్ లేదు, మేనేజర్ కూడా ఇప్పుడే బయటకు వెళ్ళాడు, చెప్పండి సార్, వేసేయమంటారా అంటాడు. ఆ మాటలు విని శృతి వణికిపోతుంది. వరుణ్ మొబైల్ కాస్త దూరంగా పెట్టి ఏం చేయమంటావు, వేసేయమన్నా అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతాడు. అసలు చలనం లేకుండా ఉంది. శృతి ఏం చెప్పకపోయేసరికి వరుణ్ మొబైల్ దగ్గరకిచ్చి వే అని చెప్పేలోగా శృతి మొబైల్ తీసుకుని కట్ చేసేస్తుంది. హర్షాని ఏమీ చేయకు ప్లీజ్, వద్దు, నేనేం చేయాలి అంటుంది ఏడుస్తూ భయంగా. దట్స్ గుడ్,
ఇక్కడ నేను చెప్పినట్టు రాసి ఈ లెటర్ పైన సైన్ చేసి ఇంట్లో పెట్టి వెళ్ళిపో. ఆ తర్వాత ఎప్పుడు నిన్ను హర్షకి దగ్గరగా చూడకూడదు. చూశాను, వాడు ఇంక బతకడు. చూసావుగా నేనేం చేయగలను, ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది అంటాడు వరుణ్. రాస్తాను అని పేపర్ తీసుకుంటుంది శృతి భయపడుతూ. వరుణ్ చెప్పడం మొదలు పెడతాడు. పిచ్చి వెధవ హర్ష, నేను నీతో ఈ బతకలేకపోతున్నాను. ఏదో మామూలుగా ఉండగలను, కానీ ఇలా నీకు సేవలు చేస్తూ కూర్చోలేను. నాకు విసుగొచ్చేసింది నీతో ఉండి. నీతో నాకు సుఖంగా లేదు. అందుకే నేను మళ్ళీ మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవకు. మళ్ళీ చెప్తున్నాను, నేను నీతో బతకలేను. నాకు లైఫ్ లగ్జరీస్గా ఉండాలి, కానీ నీతో నాకు అవేమీ లేవు. ఆవేశంలో ప్రేమ అని నీతో వచ్చేసానే, కానీ నా వల్ల కాదు. నేను నీతో ఇంకా బ్రతకలేను. నీకు నాకు ఇంకా ఏ సంబంధం లేదు. ఇంకా ఎప్పటికీ నేను నిన్ను కలవను. అలాగే నువ్వు నన్ను కలవకు. బాయ్ అని ఇలా రాసి సైన్ చేసి పెడుతుంది. అది రాస్తున్నంతసేపు శృతి కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ మాటలు రాస్తూ ఉంటే తను హర్షకి చెప్పిన ప్రతి మాట గుర్తుకొచ్చింది. గుడ్, ఇప్పుడు వెళ్ళి ఈ లెటర్ పెట్టి వెళ్ళిపో అంటూ వరుణ్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. శృతి అలానే చల్లం లేని దానిలాగా ఇంటికెళ్తుంది. ఇంటికెళ్లేసరికి హర్ష నిద్రపోతూ ఉంటాడు. శృతి కన్నీళ్ళు ఆగలేదు. తన దగ్గరికి వెళ్ళి అతను నుదిటిపైన ముద్దు పెట్టి, సారీ హర్ష, నాకు ఇంకో దారి తెలియట్లేదు. జీవితంలో కుదిరితే నన్ను క్షమించండి అంటూ ఆ లెటర్ అక్కడ పెట్టి హర్షని ఒకసారి చూసి ఇంకా ఉండలేక వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అలా అక్కడి నుండి వచ్చేసాక నా ఫ్రెండ్తో కలిసి ఒక 1 month ఉన్నాను. ఎవరికి ఏమి చెప్పలేదు. ఒకరోజు నేను జాబ్ ట్రయల్ వేస్తుంటే నాన్న నన్ను చూశారు. అలా 1 month ముందు నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఎంత అడిగినా నేను రీజన్ చెప్పలేదు. వాళ్ళు నిన్ను అంటుంటే తట్టుకోలేక నీ తప్పు లేదని చెప్పేశాను. అప్పటి నుండి ఎవరు నన్ను ఏమీ అడగలేదు. నిన్ను వదిలి వచ్చేసిన ఈ 4 months నాకు నరకం కనిపించింది హర్ష. నీతో ఎప్పటికీ చెయ్యి వదలలేనని చెప్పిన నేను వదిలి వచ్చేయాల్సి వచ్చింది. నేను నిన్ను మోసం చేయలేదు హర్ష, నన్ను అలా చూడకు అంటూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది శృతి. హర్ష తనని గట్టిగా హాక్ చేసుకుని, ఒకే ఒక్క మాట నాకు చెప్పుంటే అంతా చూసుకునేవాణ్ణి కదా. ఇలా నన్ను వదిలేసి వచ్చేస్తావా? నువ్వు లేకుండా నేను ఏమైపోతాను అనుకున్నావు? సారీ శృతి, తప్పుగా అనుకున్నాను నిన్ను. ఆ లెటర్ చూశాక నాకు పిచ్చి పట్టేసింది. కొన్ని రోజులు ఇంట్లో ఉండిపోయాను. ఎందుకో అలా చేసావు అంటూ తనని గట్టిగా హాక్ చేసుకుంటూ ఉంటాడు. గౌతమ్ శృతి పక్కన కూర్చొని శృతి తలపై చెయ్యి వేస్తాడు. హర్ష శృతిని వదులుతాడు. ఇంకెప్పుడు అలా భయపడకు తల్లి. ఒకరి మీద ప్రేమ ఉండాలే, కానీ ఆ ప్రేమ వల్ల నువ్వు వాళ్ళకి దూరం అయితే ఇంకా ఆ ప్రేమకి అర్థమేముంటుంది చెప్పు. చాలామంది అంటారు నిన్ను ఎంత ప్రేమించా అంటే నిన్ను కూడా వదులుకునేంత అని. కానీ అలా వదిలేస్తే అక్కడ ప్రేమ ఎక్కడుంది తల్లి? దానివల్ల అతను సంతోషంగా లేడు, నువ్వు సంతోషంగా లేవు. ఇంకా అక్కడ ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వు భయంతో వదిలేసావు హర్షాని. పైగా తను నీ భర్త. ఇంకెప్పుడు ఇలా చెయ్యకురా అంటాడు. శృతి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ తలూపుతుంది. పార్వతి వెళ్ళి స్వీట్ చేసి తీసుకొచ్చి హర్ష చేతికిచ్చి శృతికి పెట్టమని చెప్తుంది. నీకు ఇంత విలువైనది ఇస్తుంది కదా, పెట్టు అంటుంది. హర్ష నవ్వుతూ శృతికి స్వీట్ తినిపించబోతాడు. శృతి ఆపి హర్షని పక్కన కూర్చోమంటుంది. హర్ష కూర్చుంటాడు. ఏమైంది నీకు? ఈ స్వీట్ ఇష్టమేగా అంటాడు. శృతి నవ్వుతూ హర్ష చేతుల నుంచి స్వీట్ తీసుకొని హర్షకి పెడుతూ, నేను ఈ మాట నీకు ఇలా చెప్పాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను అంటూ స్వీట్ పెడుతూ, హర్ష నువ్వు నాన్నవి అవుతున్నావు అని నవ్వుతూ పెడుతుంది. హర్ష అక్కడ ఎవరు ఉన్నారో లేనిది చూడకుండా శృతిని గట్టిగా హాక్ చేసుకుని బుగ్గపైన ముద్దు పెట్టి అలానే గట్టిగా పట్టుకొని లవ్ యూ బేబీ అంటాడు. శృతి కడుపు పైన చెయ్యి వేసి. అందరూ నవ్వుతారు అదంతా చూసి. మహి కూడా చెప్పాలని చూస్తుంది విరాట్కి. కాస్త గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. లోపల చాలా సంతోషంగా ఉంది మహికి. సీత విరాట్తో, విరాట్ అన్ని కంపెనీస్కి ఆర్డర్ పాస్ చేయి. ఓన్లీ ఇండియానే కాదు, మన అన్ని బ్రాంచెస్ వేరెవర్ దే ఆర్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయి. వాళ్ళకి బోనస్ అండ్ 3 days లీవ్ అని అంటుంది. విరాట్తో ఈ విషయం చెప్పాలని విరాట్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అందరూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు మాట్లాడుకుంటూ. విరాట్ అలాగే నానమ్మ అంటూ మొబైల్ తీసుకుని కాల్ చేస్తూ పక్కకు వెళ్ళబోతుంటే మహి తన చేయి పట్టుకొని ఆపుతుంది. విరాట్ ఏమైంది అంటూ చూస్తాడు. సీత కూడా మహి విరాట్ని అలా ఆపేసరికి చూస్తూ ఉంటుంది. విరాట్ నవ్వుతూ అర్థం కానట్టు చూస్తూ ఏమైంది మహి అంటాడు. విరాట్కి ఎలా చెప్పాలో తెలియక నవ్వుతూ కళ్ళల నుంచి నీళ్లు కారుతాయి మహికి ఆనందంలో. మహిని అలా చూసేసరికి విరాట్కి ఏం అర్థం కాక మహి అని కంగారుగా అంటాడు తన కన్నీళ్లు తుడుస్తూ. మహి విరాట్ చేయి గట్టిగా పట్టుకుంటుంది. విరాట్ కంగారుగా ఉన్న గొంతు వినేసరికి అందరూ అటు చూస్తారు. మహి నెమ్మదిగా విరాట్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని విరాట్ కళ్ళలోకి చూస్తూ ఆ చేతిని తన కడుపు పైన పెట్టుకుంటుంది నవ్వుతూ. విరాట్ ఒక్క క్షణం అలానే ఉండిపోతాడు. తన చేతిని చూస్తూ తన చేతిలో ఉన్న సెల్ జారిపోతుంది. మహి నోరు తెరిచి
విరాట్ నీ బేబీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసింది అంటుంది. విరాట్ తల ఎత్తను కూడా ఎత్తకుండా అలానే ఉండిపోతాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కరికి కూడా నోట మాట రాదు. అందరూ విరాట్ని చూస్తూ ఉండిపోతారు. విరాట్ అసలు ఇంచు కూడా కదలకుండా అలానే ఉంటాడు. మహీకి అర్థం కాక ఒక చేతిని తీసి విరాట్ చెంపపైన వేస్తుంది. తనకి అక్కడ తడి తగిలింది. విరాట్ తల ఎత్తి అలానే చూస్తూ ఉంటాడు. మహీకి విరాట్ పరిస్థితి అర్థమవుతుంది. తను నమ్మలేకపోతున్నాడు. మహి విరాట్ చేతి మీద నుండి చెయ్యి తీస్తుంది. కానీ విరాట్ మటుకు తీయడు. విరాట్ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ, నిజం విరాట్, నీ బేబీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసింది అని మళ్ళీ చెప్తుంది. విరాట్ ఆ మాట విని ఒక్కసారిగా మహీని గట్టిగా హక్ చేసుకుని ఆనందంగా, నిజంగా నా మహి అంటూ దూరం జరిగి తన కడుపైన చెయ్యి వేసి, నా బేబీ, నా బిడ్డ అంటూ అలానే ఉండిపోతాడు. ఆనందంగా మాటలు తడబడుతూ ఉన్నాయి విరాట్కి. మహి మొహం వైపు తన చేతి వైపు మార్చి మార్చి చూస్తూ మహీని గట్టిగా హక్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా గట్టిగా. మహీకి విరాట్ అలా హక్ చేసుకుంటుంటే అర్థమైంది తన బిడ్డని ఎంత మిస్ అయ్యాడు అని. విరాట్ చాలా ఏడుస్తున్నాడు ఆనందంతో. అందరూ విరాట్ సంతోషాన్ని చూస్తూ ఉండిపోయారు. సీత వెళ్ళి వాళ్ళిద్దరిని చూసి, ముఖ్యంగా విరాట్ని చూసి కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. విరాట్ మహీని వదిలి, నానమ్మ, నా బిడ్డ, నా బేబీ నానమ్మ నా దగ్గరకు వచ్చేసింది అంటూ మహీని పట్టుకుని చూపిస్తూ ఉంటాడు ఆనందంగా చెప్తూ. సీత విరాట్ని దగ్గరికి తీసుకుని, అవునరా అంటూ ఆమె కూడా ఏడుస్తుంది. అక్కడ అందరికన్నా అశోక్ ముందుగా వచ్చి మహి తలపైన చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు. జాగ్రత్తగా ఉండు తల్లి, అందరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి అంటాడు. మహి నవ్వుతూ ఆయన్ని పట్టుకొని, అలాగే మావయ్య అంటుంది. గౌతమ్కి పార్వతి ఆనందానికైతే అస్సలు హద్దులే లేదు. గౌతమ్ అయితే విరాట్ ఆనందాన్ని చూస్తూ ఉండిపోతాడు. పార్వతి మహిని, శృతిని ఒకేసారి గట్టిగా హక్ చేసుకుని, నన్ను గౌతమ్ని ఒకేసారి అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలు చేస్తున్నారు మీ ఇద్దరు అంటుంది నవ్వుతూ. అందరూ ఒక్కసారిగా వచ్చి విరాట్ని మహిని హక్ చేసుకుంటారు. విరాట్ అయితే మహిని పట్టుకుని అలానే ఉండిపోతాడు. అస్సలు వదలడు. సోఫాలో కూర్చొని తనని గట్టిగా చుట్టుకొని అలా ఉండిపోతాడు. విరాట్ని చూసి అందరికీ ఆనందంగా ఉంటుంది. తన బిడ్డని ఎంత మిస్ అయ్యాడో అందరికీ తెలుసు. ఎన్నిసార్లు ఏడ్చాడో అందరికీ తెలుసు. సీత, అశోక్ ఫుల్ హడావిడి. అన్ని కంపెనీస్కి కాల్ చేసి, హెడ్స్ అందరికీ కాల్ చేసి విషయం పాస్ చేయమని చెప్తున్నారు. సిద్ధు, హర్ష కూడా వాళ్ళ కంపెనీస్కి ఇంపార్టెంట్ పర్సన్కి కాల్ చేసి చెప్తున్నారు. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మహి కోసం, శృతి కోసం అన్నీ చేస్తూ ఉంటారు. మహి విరాట్ తలనిమురుతూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి మొత్తం విషయం చెప్తూ ఉంటుంది. ఆనందంగా హర్ష గురించి చెప్తూ ఉంటుంది. మహి విరాట్ తలెత్తి, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి విరాట్ అంటుంది నవ్వుతూ, నుదుటిపైన ముద్దు పెడుతూ. విరాట్ మహిని దగ్గరికి తీసుకొని గట్టిగా పట్టుకొని తన ఎదపైన మహి తలని పెట్టుకుని, మహి తలపై గడ్డం పెట్టి అలానే గట్టిగా పట్టుకుని ఉండిపోతాడు. మహి మనసులో, నీ ఆనందం ముందు నాకు ఈ క్షణం నా చావు కూడా చిన్నగా కనిపిస్తోంది. నేను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు. నీకు లైఫ్ లాంగ్ ఈ హ్యాపీనెస్ ఉండాలి. దీనికోసమే నేను ఒకసారి కాదు ఎన్నిసార్లైనా చచ్చిపోతా అనుకుని విరాట్ షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని అలానే పడుకుండిపోతుంది. సీత అది చూసి, విరాట్ మహిని పైకి తీసుకెళ్లి పడుకోబెట్టు, పాపం అలసిపోయినట్లుంది. నీకు నేను చెప్పనక్కర్లేదు కానీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో అంటుంది నవ్వుతూ. విరాట్ నవ్వి మహి దగ్గరని తీసుకుని తన చెంపకి మహి చెంప నానించి, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానమ్మా అంటాడు. విరాట్ నెమ్మదిగా మహిని జాగ్రత్తగా ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి సిద్ధు అప్పుడే వస్తాడు. నానమ్మ, విరాట్ని ఇంత సంతోషంగా చూసి ఎన్ని సంవత్సరాలైంది కదా అంటాడు నవ్వుతూ. సీత తల ఊపుతుంది నవ్వుతూ. అప్పుడే హర్ష కూడా వస్తాడు లోపలికి. సీత తనను చూసి, హర్ష, నువ్వు కూడా శృతిని లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకో అంటుంది నవ్వుతూ. హర్ష నవ్వి శృతి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ, వెళ్దామా అంటాడు. శృతి నవ్వుతూ తలూపుతుంది. హర్ష తనని జాగ్రత్తగా తీసుకెళ్తాడు తన రూమ్లోకి. హర్ష రూమ్లోకి వెళ్ళిన వెంటనే శృతిని గట్టిగా హక్ చేసుకుంటాడు. శృతి నవ్వుతూ ఉంటుంది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు అంటాడు. ప్రాణం పోయినా వెళ్ళను అంటుంది నవ్వుతూ. జాగ్రత్తగా తనని బెడ్ పైన పడుకోబెట్టి తన పక్కనే బజ్జుంటాడు హర్ష కూడా. ఇద్దరు చాలా రోజుల తర్వాత అలా ఉండేసరికి బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ విరాట్ రూమ్కి వచ్చి చేతిలో ఉన్న మహిని చూస్తాడు. చిన్నపిల్లలా ఉంటుంది. విరాట్ ప్రేమగా మహి నుదుటిపైన ముద్దు పెట్టి నెమ్మదిగా బెడ్ పైన పడుకోబెట్టి లేస్తూ ఉండగా మహి తన షర్ట్ కాలర్ని వదలకుండా పట్టుకుంటుంది. విరాట్ అది చూసి తను డిస్టర్బ్ కాకుండా అలానే ఎలాగా కష్టపడి తన పక్కనే పడుకుంటాడు. మహిని దగ్గర తీసుకుంటాడు.
మహి నిద్రలో ఇంకాస్త విరాట్ గుండెల్ని ఇమిడిపోతూ తను ఇంకాస్త గట్టిగా పట్టుకుని అలానే పడుకుని ఉంటుంది. విరాట్ కూడా చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంటాడు. ఎదురుగా వాల్కి ఉన్న నిలువెత్తు మధు పిక్చర్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, మధు, మన బిడ్డ మళ్ళీ వచ్చేస్తుంది మధు, మనిద్దరి ప్రాణం మహి కడుపులో ఉంది, తను మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటూ అలా మధు పిక్ని చూస్తూ తను కూడా తెలియకుండా నిద్రపోతాడు. సిద్ధు ఈ విషయం చెప్పిన వెంటనే మూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సావిత్రితో చెప్తుంటే ఆమె అతన్ని ఆపి, నాకు తెలుసు, నేనే మహిని చూసింది అంటుంది. ఆ మాట మొబైల్లో సిద్ధు విని హ్యాపీగా ఫీల్ అయి మూర్తిని ఒకసారి సావిత్రి గారికి మొబైల్ ఇవ్వమంటాడు. మూర్తి నవ్వుతూ ఇస్తాడు. సావిత్రి అది తీసుకుని హలో అంటుంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం, మీరు చెప్పిన ఈ వార్త ఇంట్లో అందరి జీవితాల్లో ఈ ఇంటికే ఒక వెలుగునిచ్చింది అంటాడు సిద్ధు. సావిత్రి నవ్వి ఇట్స్ ఓకే సిద్ధు అంటుంది. మేడం, మీరు ఏమనుకోకపోతే మహిని అలాగే మా శృతిని ఈరోజు వచ్చి చెక్ చేస్తూ ఉంటారా ప్లీజ్, తప్పుగా అనుకోకండి అంటూ చెప్పబోతుంటే సావిత్రి తనని ఆపి, సిద్ధు, నేనే మీకు చెప్పాలనుకున్నాను, నేనే రోజు వచ్చి చెక్ చేస్తాను, రేపు ఈవినింగ్ నేను వస్తాను సరేనా, ఇద్దరిని చెక్ చేస్తాను రోజు అంటుంది. లోపల బాధని దిగమింగుతూ బయటికి నవ్వుతూ. సిద్ధు ఆ మాట విని చాలా థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ అంటూ ఆనందంగా చెప్తాడు. అలా కాసేపు మాట్లాడి మూర్తికిచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళాక మీ అందరికీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, కానీ ఆ పిచ్చిదే ఇంకొన్ని రోజుల్లో మీ అందరికీ దూరం అయ్యే ఛాన్సెస్లే ఎక్కువ ఉన్నాయి అని తెలిస్తే అంటూ ఆ ఊహని భరించలేక గట్టిగా కళ్ళు మూసుకొని ఆ బాధని ఆ ప్రళయాన్ని అలానే మనసులోని దాచుకుంది. నేహ ఒక పెట్టుగా గట్టిగా అరుస్తుంది. తన కేక విని ఏమైందో అని వస్తాడు వాళ్ళ అన్నయ్య. నేహ ఏమైంది అంటాడు. అన్నయ్య, ఆ మహి అమ్మ అవబోతుందంట అంటూ రగిలిపోతూ, ఏం చేయాలన్నయ్య, నేను ఎంత బాధని ఇవ్వాలి అనుకుంటున్నా కానీ అక్కడ అంతకంతకు ఆనందాన్ని తెస్తుంది అది, ఏదో ఒకటి చేయాలన్నయ్య, ఏదో ఒకటి చేయాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండకూడదు అంటూ అరుస్తూ పిచ్చి పట్టిందల్లా ఉంటుంది. తను చూసిన వాళ్ళన్నయ్య, ఉండు నేహ, కామ్ అవ్వు ప్లీజ్, అయినా మనం అనుకున్న ప్లాన్ మనకుంది కదా, ఇంకెందుకు వరి అవుతావు అంటాడు. లేదన్నయ్య, ఈ ప్లాన్ ఇప్పుడు లేదు, నా టార్గెట్ ఇప్పుడు మహి, ఇన్ని రోజులు చిన్న చిన్న పిచ్చుకలైనా వాళ్ళ దగ్గర వారిని టార్గెట్ చేయాలనుకున్నాను కానీ కాదు, ఇప్పుడు డైరెక్ట్గా విరాట్ ప్రాణాలున్న ఈ మహి పైనే నా ప్లాన్. ఇంకా ఆగుతుంటే చాలా ఆలస్యం అవుతుంది, కానీ నేను ఏదన్నా చేస్తే దాని ఫలితం ఎలా ఉండాలంటే ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు, అందరూ చచ్చిపోవాలి, అందరూ అంటూ చాలా కర్కశంగా మాట్లాడుతూ ఉంటుంది ఆవేశంగా. ఆ క్షణంలో తనని చూసిన వాళ్ళ అన్నయ్య కూడా కాస్త భయపడ్డాడు. అందుకే సరేనయ్యా, ఇప్పుడు కొంచెం కామవ్వు, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, కానీ ఆలోచించి చెయ్యి అంటూ తన్ని కూర్చోబెట్టి జ్యూస్ తీసుకొచ్చిస్తాడు. పక్క రోజు సీత స్వామీజీని పిలిపిస్తుంది. ఆయన వచ్చిన వెంటనే ఆయన్ని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తుంది. శృతి, మహి ఇద్దరు వస్తారు అక్కడికి. సీతగారు ఎదురుగా కూర్చుంటారు స్వామీజీకి వేసిన పీట పైన. సీత ఆయన ఎదురుగా పూజ మందిరంలో కాస్త పక్కగా కూర్చొని చూస్తూ ఉంటారు. ఏంటి తల్లి, ఇంట్లో బోసినవ్వులు రాబోతున్నాయిగా అంటాడు ఆయన. ఆమె నవ్వుతూ అవును అంటుంది. తర్వాత మహిని శృతిని రమ్మంటుంది. నా ఇద్దరు మనవరాళ్ళు తల్లి కాబోతున్నారు, మీ ఆశీస్సులుంటే మంచిదని అంటూ మహిని శృతిని ఆయనకి నమస్కారం చేయమంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుతూ ఆయన కాళ్ళకి మొక్కుతారు. ఆయన నవ్వుతూ చూస్తారు, కానీ ఆయన ఎక్కువగా తదేకంగా మహిని చూడ్డం గమనించిన సీత వాళ్ళిద్దరిని వెళ్ళమంటుంది. ఆయన మహినాపి నువ్వు ఉండు అంటారు. శృతి వైపుకి తిరిగి, తల్లి, నువ్వు నీ భర్త అలాగే అన్నని పిలుచుకొనిరా ఒక 10 నిమిషాల్లో అంటాడు. శృతి అలాగే అంటూ నవ్వుతూ బయటికి వెళ్తుంది. ఆయన మహిని కూర్చోమని చెప్తాడు. తను ఆయన పక్కగా కూర్చుంటుంది సీత పక్కన. సీత వైపు చూసి, నీ ప్రశ్న నాకు తెలుసు, కానీ దానికి జవాబు నీకు నేను 3 సంవత్సరాల ముందు చెప్పాను, అలాగే వీళ్ళ పెళ్ళప్పుడు కూడా చెప్పాను అంటాడు. సీత ఆ మాటతో భయపడుతుంది. చెమటలు పట్టేశాయి. ఆయన అది చూసి మహి వైపుకి తిరిగి, నువ్వు అన్నిటికీ సిద్ధపడ్డావు కదా తల్లి అంటాడు. చిన్నగా తన తలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ. ఆ మాటతో మహికి అర్థమవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సీతకి ఏం అర్థం కాదు. స్వామి, ఏమంటున్నారు మీరు అంటుంది సీత. తిన అమ్మ అయితే పరిస్థితి ఏమవుతుంది? తిన అమ్మ ఏ లోపే ఎన్ని గండాలున్నాయో అన్నీ తెలిసే తన అమ్మతనానికి సిద్ధపడింది అంటాడు. సీత ఒక పెట్టిన షాక్ అయి మహి వైపే చూస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు. సీత మహిని పట్టుకుని, మహి ఏంటిదత, ఏమైంది అంటుంది. మహి విషయం మొత్తం చెప్తుంది. అది విన్న సీతకి చలనం ఉండదు. మాటలు రాక మహి అంటూ తడబడుతుంది. మహి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, అమ్మమ్మ, ఇప్పుడు ఏమైంది, ఏమవుతుందో చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు, నువ్వు భయపడకు, ఒకవేళ నేను లేకపోయినా నా బిడ్డ ఉంటుందిగా విరాట్తో, నాకు అది చాలు అంటుంది.
సీత ఏమీ మాట్లాడలేకపోతుంది. వద్దు మహి, నువ్వు దూరం అయితే వాడు మళ్ళీ అని అంటూ ఇంకా మాట పూర్తి చేయలేక వణుకుతూ ఉంది. కానీ మహి ఆమె చేతిని తీసి తన తలపై పెట్టుకుని, ఈ విషయం ఇంకెవరికి తెలిసినా నా మీద ఒట్టే అంటుంది. మహి ఏం చేస్తున్నావు అంటుంది మాటలు రాక సీత. సీతమ్మ, చెప్పాను కదా, ఆ భగవంతుడు ఏం చేస్తాడో, ఆయన ఆట ఏంటో చెప్పలేను అంటాడు స్వామీజీ. సీత మాట్లాడలేక అలా ఉండిపోతుంది. మహి అది గమనించి, అమ్మమ్మ, ఇంతసేపు ఎలా ఉన్నావో అలానే సంతోషంగా ఉండు ప్లీజ్. నువ్వు ఇలా ఉంటే అందరికీ తెలిసిపోతుంది, ముఖ్యంగా విరాట్. నీ ప్రవర్తనతో విరాట్ని బాధ పెడతారా చెప్పండి అంటుంది. సీత ఏమీ అనలేక మహిని చూస్తుంది. మహి అక్కడికి వస్తున్న విరాట్ని చూసి సీత వైపు చూసి, అమ్మమ్మ ప్లీజ్ మీరు మామూలుగా ఉండండి. నేను అమ్మ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అస్సలు బాధ లేదు. అంతా మంచే జరుగుతుంది. మీరు ఇలా ఉంటే నాకు ఉండే ఈ ఆనందం కూడా మిగలదు ప్లీజ్. విరాట్ వస్తున్నాడు అంటుంది. సీత కళ్ళు తుడుచుకుని నార్మల్ అయి మహి చెంపపైన ప్రేమగా చెయ్యి వేసి, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకో తల్లి అని అంటుంది. శృతి అప్పుడే విరాట్ హర్షాన్ని తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ స్వామీజీకి నమస్కరిస్తారు. ఆయన వాళ్ళ నలుగురికి అక్షింతలు వేసి ఆశీర్వదించి మహిని ఒకసారి చూసి వెళ్ళిపోతాడు. అందరూ ఆనందంగా ఉంటారు. సీత కూడా బాధగా ఉన్నా ఎందుకో ఈసారి తన మనస్సు కాస్త ధైర్యంగా ఉంది. అందుకే మామూలు అయిపోయింది. మహిని కంటికి రెప్పలా కాచుకొని ఉండాలి అనుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.